లోని ప్రేమను కొలవడానికి వచ్చిందే ఈ వరల్డ్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షో. ఓకే, ప్రేమని పరీక్షించడం మొదలు పెడితే ఈ ప్రపంచమే తిరిగి చూస్తుంది. మీ అందరి ముందుకి తీసుకొచ్చాం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. గదైతే నేను ఖండిస్తానా. అంటే అంటే ఏంది? ఖండిస్తాను అంతే. ఇప్పటి వరకు రియాలిటీ షో చరిత్రలో మీరు ఎప్పుడు చూడని విధంగా 10 జంటలు, 10 ఎకరాలు, 100 కెమెరాలు, ఒక్క లగ్జరీ మ్యాన్షన్. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. లవ్ మ్యాన్షన్ ఈ లెవెల్లో ఉంటుందని తెలిస్తే హోస్ట్ గా కాకుండా పెళ్లి చేసుకుని పార్ట్నర్ తో వచ్చేదానికి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏ మాటకా మాట లవ్ మ్యాన్షన్ అదిరిపోయింది. మీ ముగ్గురుతో కలిసి చూడడం ఇంకా అదిరిపోయింది. ఏమంటారు? ఆ రాబోతున్న 10 కపుల్స్ ఎవరో నేను మీకు చెప్పే కన్నా ముందు రాబోతున్న కపుల్స్ నుంచి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. రాదమ్మా, Another R. ఏంటది? Romance. రొమాన్స్. So I want romance. మరి రాయ గారు? నాది కూడా ఆరే. ఏంటది? రిస్క్. రిస్కా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సో రొమాన్స్ లేదంటే అస్సలు లైఫ్ లేదని నా మాట. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పక్కా అరేంజ్డ్. ఫస్ట్ మ్యాచ్. నాకు ఇప్పటి వరకు 100 సంబంధాలు చూసారు, ఒకటి ఫైనల్ అవ్వండి. ఫస్ట్ జంట ఎవరంటే సోషల్ మీడియా అయినా టీవీ అయినా ట్రెండింగ్ కపుల్ అంటే వీలే అని అంటారు. ఈ లవ్ పెండెంట్స్ ఏంటని మీ అందరికి డౌట్ రావచ్చు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే ఈ లవ్ పెండెంట్ ద్వారానే రీచ్ అవుతుంది. నీకెందుకయ్యావన్నీ? నీ పని నువ్వు చూసుకో. మీరేమన్నా అడగాలని అనుకుంటున్నారా? అవును, ఇప్పుడైనా నాకు ఎప్పుడు మ్యారేజ్ అని చెప్పాలి.